వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమత. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్. రైతుల పాలిట శాపంగా మారనున్న వ్యవసాయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. కాకినాడలో కార్యకర్తలతో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్. కరోనాపై అవగాహన కల్పించేందుకు కాకినాడలో ర్యాలీ ప్రారంభించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో పిలుపునిచ్చిన ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం రైతుల కోసం కాదని కార్పొరేట్ కోసమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. రైతుకు కనీస మద్దతు ధరను అందించే చర్యలేవి చట్టంలో లేవని అన్నారు. ప్రభుత్వం కనీసం మద్దతు ధర అందివ్వలేనప్పుడు కార్పొరేట్ సంస్థలు అందిస్తాయని ఆయన ప్రశ్నించారు. రైతులకు నష్టం చేకూరే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానికి భయపడి రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతిమ్మని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. 1 కోటి మంది పైగా రైతులు వారి జీవితాలని, వారి భూముల్ని అదానీలు, అంబానీలు లాంటి కార్పొరేట్లకి అప్పగించే కార్యక్రమాన్ని అత్యంత శాంతి కాముకులైన రైతులు ఎదుర్కొంటున్న తీరుకు కాంగ్రెస్ పార్టీ సలాం చేస్తూ ఉంది. రైతు దుష్మన్ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డిలకి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. తక్షణం మీరు ఆ 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోండి. ఏ విధంగానూ లాభం లేదు. కనీస మద్దతు ధర లిఖితపూర్వకంగా ఇమ్మంటే ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సమాజాన్ని విభజించి పాలించే ప్రయత్నం చేస్తుందో, బ్రిటిష్ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిన భావజాలం అది. అట్లాగే రైతుల్ని విభజించే ప్రయత్నాన్ని మానుకోమని చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీగా రైతుల పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఎంత చులకన చేశారు అసెంబ్లీని మీరు. శాసనసభలకున్న గౌరవాన్ని నట్టి నడియేట్లో కలిపేశారు మీరు. దూషణలు భూషణలు కాదు, చివరికి చెప్పులతో కొట్టుకుంటామనేంత స్థాయికి శాసనసభని దిగజార్చినందుకు అధికార పక్షం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అసత్యాలు, అబద్ధాలు మాట్లాడడానికి, ప్రజలకు సంబంధం లేకుండా శాసనసభ నడపడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ప్రజల భవిష్యత్తును తలుచుకుంటే బాధేస్తుంది, భయమేస్తుంది. కరోనా నియంత్రణకు 50 రోజుల ప్రణాళికను సిద్ధం చేసినట్లు కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. గురువారం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు 50 రోజుల పాటు ప్రజల అవగాహన కల్పిస్తామన్నారు. జనవరి 15 వరకు 50 డివిజన్లలో వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. దేశంలో కరోనా 2వ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి చలికాలం దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు 50 రోజులు ప్రత్యేక విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడంపై నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కోవిడ్ అవేర్నెస్ డ్రైవ్స్ మళ్ళీ ఒక 50 రోజుకి పెట్టడం జరిగింది. ఇది
మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఈ 50-day ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన కార్పొరేషన్ సిబ్బంది ప్రజల దగ్గర వెళ్ళి కోవిడ్ ఇప్పుడు కూడా మన మధ్యలో ఉంది, ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఈజీగా తీసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడు మనం 3 అంశాలు మనం ఎప్పటికెప్పుడు పాటించాలి. ఒకటి అంటే మాస్క్ కాన్స్టెంట్గా మీరు వేసుకోవాలి. రెండోది అంటే సోషల్ డిస్టెన్సింగ్, అదే మీరు పాటించాలి, అంటే మినిమం 6 feet గ్యాప్ ఇద్దరి మధ్యలో ఉండాలి. ఇంకొకటి అంటే హ్యాండ్ వాష్ లేకపోతే హ్యాండ్ శానిటైజర్ మీరు అప్పుడప్పుడుకే మీరు వాడాలి, అదే అందరికీ చెప్పడం జరుగుతుంది. దీంట్లో కూడా ఒక కోమార్బిడ్ గ్రూప్ అలాగే ఒక 60+ ఏజ్ గ్రూప్కి ఇంకా మీరు జాగ్రత్తగా మీరు తీసుకోవాలి ఈ అంశాలు, అదే అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వింటర్ సీజన్లో ఇది రెస్పిరేటరీ డిసార్డర్స్ దీంతోపాటు కరోనా ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాము ఢిల్లీ కానీ అలాగే బెంగళూరు అలాగే కలకత్తా ఇలాంటి మేజర్ సిటీస్లో ఒక 2nd వేవ్ 3rd వేవ్ కరోనాకి ఇప్పుడు వచ్చి అక్కడ కేసెస్ ఇంకా పెరిగింది. అలాంటి సిచ్యువేషన్ కాకినాడకి కూడా రావచ్చు ఇంకా వింటర్ వల్ల. సో దయచేసి ఈ 50 days ప్రోగ్రామ్ అంటే ఈ డిసెంబర్ నెల టోటల్ అలాగే జనవరి నెల ఒక సగం అంటే 15 జనవరి వరకు మీరు అన్ని ఇది కోవిడ్ ప్రికాషన్స్ మీరు పాటిస్తే తర్వాత సమ్మర్ సీజన్ మీరు స్టార్ట్ అయిన తర్వాత ఈ వ్యాధి రెస్పిరేటరీ వ్యాధి ఇంకా తగ్గుతుంది. కాబట్టి ఈ 50 days మీరు ఇంకా పాటించాలి, మీరు కరోనా ప్రికాషన్ పాటించాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్ కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ రూరల్ మండల వలసపాకల భవితా సెంటర్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండల విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి విశిష్ట అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగవైకల్యం కలిగిన పిల్లలను ప్రత్యేక అవసరాలు కలిగిన వారిగా గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవితా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో ఎంతో నైపుణ్యం దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయగా 1 Step Towards సొసైటీ వారు ఈ పిల్లలకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఇన్నర్ వీల్ క్లబ్ కాకినాడ వారు సమకూర్చిన బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిన్వరి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితా కుమారి, ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రాజీ, మల్లీశ్వరి, పిఎస్ఎన్ మూర్తి, 1 Step Towards సొసైటీ సభ్యులు నాగమణి, రామకృష్ణ, రామారావు, దీపక్, చందు, శివ, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు లక్ష్మి, పద్మావతి, సబితా శంకర్, మొయినుద్దీన్, వాకలపూడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూర్తి తదితరులు పాల్గొన్నారు. మనతో పాటు మన మధ్యనే దివ్యాంగులైన చిన్నారులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పథకాలను వారికి అందజేస్తూ మరి ఏ రకంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయో మరి దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలో స్థానిక పెద్దలని అధికారిని పిలిచి వారి సమక్షంలో ఈ కార్యక్రమాలని నిర్వహించుకొని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. ఈ రోజున మరి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మనం ఏదో ఈ ఒక్కరోజే ఆ పిల్లల గురించి మాట్లాడుకుని వాళ్ళ గురించి ఏదో చిన్న చిన్నవి గిఫ్ట్స్ ఇచ్చేసి మనం ఈవేళ అయిపోయిందని అనుకోకూడదు. దయచేసి అంటే ఈ భవితా సెంటరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమగ్ర శిక్షా అభియానం ద్వారా మండలం మొత్తం మీద ఎవరైతే ఈ మానసిక వైకల్యం కానీ అంగవైకల్యం కానీ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకమైన ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ విత్ డిసేబిలిటీస్. ఇది దివసం అంటే కొంచెం ముఖ్యంగా దివసం ఉంది. నార్మల్గా మామూలుగా మనము ఏం సెలబ్రేట్ చేస్తాము అంటే మన ఫెస్టివల్స్,
టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, అది అన్ని టైప్గా దివసం మనము సెలబ్రేట్ చేస్తాము. ఇది దివసం కూడా ఒక సెలబ్రేషన్ డే. ఎందుకు? మొత్తం ఇండియాలో 2,60,00,000 పీపుల్ ఆర్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. అంటే 2,60,00,000 2,60,00,000 పీపుల్ మన క్రౌడ్లో కొంచెం సువిధాలు కోసం స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వము కూడా ఎఫర్ట్స్ చేస్తారు, సర్వశిక్ష చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో ఇది భవిత సెంటర్, తర్వాత మొత్తం ఇండియాలో రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్, ఇందులో రిజర్వేషన్ ఇచ్చాలి. తర్వాత కొంచెం సువిధాలు కూడా ఆంధ్ర గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ సువిధాలు ఇస్తారు. అంటే ఇప్పుడు నాడు నేడులో కూడా దే ఆర్ డిస్కసింగ్ టు ఇంక్లూడ్ దిస్ ఆల్సో ఇన్ నాడు నేడు స్కీమ్స్. సో దిస్ ఈజ్ నాట్ వన్ స్టెప్, దిస్ ఈజ్ నాట్, they are discussing it right now. When it is, we'll just see. It is నివార్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట నష్టాన్ని ప్రభుత్వ సిబ్బంది సమగ్రంగా సర్వే జరిపి రైతులకు పంట నష్టం అందే విధంగా చూడాలని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పీఠాపురం మహారాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు, నల్ల శ్రీను, సిరం భద్రారావు తదితరులు పాల్గొన్నారు. నివార్ తుఫాన్ సంబంధించి పంట నష్టపరిహారాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ, అటు రెవెన్యూ సిబ్బంది కానీ, గ్రామ సచివాలయ సిబ్బంది కానీ మాకు కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ యొక్క మన ఏదైతే ఉన్నాయో ఈ గుర్తింపు చేసి పంట నష్టపోయిన రైతులు కొంతమంది వదిలేయడం, మీరు ఇంకా పూర్తిగా మొలలేదన్నాం. కొన్ని కార్యక్రమాలు గ్రామ సిబ్బంది ద్వారా జరుగుతూ ఉంటాయి. నేను ఏంటంటున్నానంటే రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయారో ఈ ఫోటో తీసుకుని మీరు ఆ సిబ్బందికి మీ ఫోటో అదే అప్లికేషన్ ఇవ్వండి, ఇచ్చాక రసీదు తీసుకోండి ప్రతి చోట. ఇచ్చారంటే చాలా మోసం జరుగుతూ ఉంది. మొన్న కిందసారెట్లో కూడా మొన్న రాసినట్లో కూడా చాలా చోట్ల జరిగితే మేము కలెక్టర్ గారికి, జేడీ గారికి మేము ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే రైతులు కూడా మీరు నష్టపోయింది మీరు క్లారిటీగా అక్కడ రసీదు అన్నది గ్రామ సచివాలయంలో ఇచ్చి తీరాలి. ఏ గ్రామంలో అయితే మీకు రసీదులు ఎవరో మీరు కంప్లైంట్ ఇచ్చినా వ్యవసాయం సంబంధించిన వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మరి అటువంటి పనులు చేసే వాళ్ళని సస్పెండ్ చేయించే పరిస్థితి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇచ్చేదంటే రైతు నష్టపోయి ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వాడికి అధికారులు అందరూ కూడా మరి తోడ్పాటు ఇవ్వాలి. నిజంగా నష్టపోయిన రైతులకి ఎక్కడ అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయాలి. పిఠాపురానికి వచ్చేసరికి 100% రైతులు దెబ్బతున్నారు. ఒక చేలు లోపల మునిగిపోయినా సరే, పచ్చగా ఉన్నా సరే ధాన్యాన్ని కూడా మొలకలు వచ్చేసినాయి. కాబట్టి 100% రైతాంగానికి నోట్ చేసి వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గ్రామాల్లో ఎక్కడన్నా సరే అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ మీకు అన్యాయం జరిగిన ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే మాకు తెలియపరచండి, మేము దాని మీద వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎవరికి అన్యాయం జరగద్దు. ఇక్కడ రాజకీయాలు పక్క పెట్టి అందరూ అన్ని పార్టీలు కూడా నష్టం జరిగిన రైతుకి రూపాయి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పేర్కొన్నారు. పత్తి రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇటీవల రైతులు వరుస తుఫాన్లు, వరదల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఏడీఏ రత్న ప్రశాంతి, ఏఓఎన్ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత 5-6 నెలల మట్టి 2-3 సార్లుగా మన తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి ధాన్యం రంగు మారి దిగుబడి తగ్గి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. కాబట్టి అది కాదు అని తెలియజేయడానికి ఈ రోజున ఈ ప్రదర్శన శాతం దగ్గర రావడం జరిగింది. ఇదిగో వీరు యేసుబాబు గారు అనే రైతు తాలూకు పోయిన పంట తగ్గిపోయిన పంట ఎకరానికి కేవలం 10 బస్తాలు వచ్చిందంటున్నారు ఆయన. అది రంగు కూడా మారింది ఆ ధాన్యం అంతా కూడాను. దాన్ని ప్రభుత్వం మంచి ధాన్యానికి ప్రకటించినటువంటి మద్దతు ధరకి
ఒక 5 నుండి 7% ధర తక్కువ కంటే ఒక 110 రూపాయలు 120 రూపాయలు తగ్గించి ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారాను. అందువల్ల ఇందులో రైతులు ఎవరు అపోహపడద్దనేసి జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. అంతేకాకుండా ఎవరైనా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తడిసిన ధాన్యం రంగుమారిన ధాన్యం తీసుకెళ్ళి కొనము అని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎవరైనా అంటే మాత్రం 888-661-3611 అనేటువంటి ఫోన్ నెంబర్కి ఇంకొకసారి 888-661-3611 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేసి రైతులు ఫిర్యాదు చేస్తే తక్షణం స్థానిక రెవెన్యూ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది అటెండ్ అయ్యి ఆ ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేయించేలా చేస్తారని కలెక్టర్ గారు రైతులందరికీ హామీ ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఈ విషయాన్ని గమనించి ధాన్యం రంగుమారినటువంటి ధాన్యాన్ని అమ్ముకునే రైతులు ఎవరు కూడా కంగారు పడద్దని రైతు కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆర్బీకేలో మీ పేరు నమోదు చేయించుకుని ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకి కేవలం ఒక 5 to 7% ధర తగ్గించి అమ్మేందుకు మీరందరూ కూడా ముందుకు రావాలనేసి మధ్య దళారులకి తక్కువ రేటుకి అమ్మక్కర్లేదనేసి తెలియజేస్తున్నాం. తుఫాను కారణంగా నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రాజాబాబు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 3 పార్లమెంటు బిల్లులను ఆమోదించడం దారుణమన్నారు. ఇటీవల కాలంలో తుఫాన్ వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని కౌలు రైతులకు కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులపై దాడి చేయడం దారుణమని 2020 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. మన తూర్పుగోదావరి జిల్లా ఈ కాకినాడలో మనం ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ కౌలు రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా CCRC కార్డు అని చెప్పి తెచ్చింది. ఈ CCRC కార్డు కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ఈ కౌలు రైతు కార్డు తీసుకోవాలంటే భూ యజమాని ఒప్పంద పత్రం తప్పనిసరి అని పెట్టింది. దానివల్ల కౌలు రైతులకి ఎవరికి కూడా భూ యజమానులు సంతకం పెట్టడం లేదు. సంతకం పెట్టడం లేకపోవడం వల్ల కౌలు రైతులకి ఎవరికి CCRC కార్డు రావడం లేదు. ఆ కార్డు రాకపోవడం వల్ల ఈవేళ పంట నష్టం కానీ రైతు భరోసా కానీ అలాగే పంటల బీమా కానీ పంట రుణం కానీ ఈ క్రాప్ బుకింగ్లో కౌలు రైతులను చేర్చడం కానీ ఏమీ జరగట్లేదు. ప్రభుత్వం ఏ ఉద్దేశం మీద అయితే పెట్టిందో ఈ కౌలు రైతుల పక్షాన చట్టం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా పట్ల కనికారం చూపించకుండా చట్టాన్ని తొంగలోకి దొక్కి ఈవేళ కౌలు రైతులకి నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ దేశంలో ఈ ప్రజలకందరికీ తిండి పెడుతున్నటువంటి కౌలు రైతాంగానికి పంటలు ఇచ్చే దాంట్లో చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా పక్షాన ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకొని ప్రజలందరూ కలిసికట్టుగా కరోనా మహమ్మారిని తరిమి కొడదామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్పై 50 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ విజయశేఖర్ హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడు సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సిబ్బంది నినాదాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ తరఫున మరి కరోనా అవగాహన ర్యాలీ ప్రారంభించడం జరిగింది. మరి డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా ప్రజల్లో మరి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన తీసుకోవడానికి కార్యక్రమం తలపడం జరిగింది. మరి మొదటి దశ అయింది, రెండో దశలో మనం ఉన్నాం. మరి రెండో దశ చాలా ప్రమాదకరమైన మరి వార్తలంతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటలే జాగ్రత్తగా పాటించాలని మనం చేస్తూ ఉన్నాం. మాస్క్ ధరించడం, మరి సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత ఇవన్నీ మనం పాటించినప్పుడు మా యొక్క కరోనా సమాజం దూరపరచడం వీలవుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన కోరుతూ ఉన్నాం. ఈరోజు పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో కరోనా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ శీతాకాలం వింటర్ సెషన్లో ఈ కరోనా వ్యాధి ఉధృతంగా ప్రభుత్వ హెచ్చరికలతో 50 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పట్టణంలో ప్రజలకి ఈ కరోనా మీద మరింత విస్తృతంగా అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ రాబోయే 2-3 నెలల్లో వ్యాక్సిన్ రాబోతుంది. అంతవరకు కూడా ప్రజలు
మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి ఈ కరోనాని మనం కాపాడుకుని ఇతరులను కూడా కాపాడడానికి తమ వంతు కృషి చేస్తారని, దీన్ని ప్రజలకి మరింత విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈ ర్యాలీ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో భవిత సెంటర్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు మణి రాణి నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గోకవరం భవిత స్కూల్లో వేడుకలు నిర్వహించి పిల్లలందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాగులకొండ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగులకొండ బుజ్జి లంచ్ బాక్సులు బహుమతులు ప్రత్యేకంగా పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగ పిల్లలకు ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుంటారన్నారు. మరో నాయకుడు కర్రి సూరారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు ద్వారా భవిత స్కూల్కు అవసరమైన వస్తువులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గౌరమ్మ, సుంకర వీరబాబు, చింతల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి బయట స్కూల్ నందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాగులకొండ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు గారు పిల్లలకి లంచ్ బాక్సులు అవి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో చాలామంది దాతలతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి సంబంధించి ఏ అవసరం ఉన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఉన్న భవిత స్కూల్లో ఈరోజు పలు కార్యక్రమాలు విద్యార్థుల చేత చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నవారు విద్యార్థులకి బహుకరణ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ భవిత స్కూల్కి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా ప్రియతమ నాయకులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన తక్షణమే ఈ భవిత స్కూల్కి కావాల్సిన మరుగుదొడ్లు, వాటర్ ఇవన్నీ కూడా సమకూరుస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు త్వరగానే పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మండల విద్యాశాఖ అధికారిని ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం. దాని సందర్భంగా మా గోకవరంలో నాన్ భవిత సెంటర్లో వికలాంగులు ఉన్నారు. ఈ వికలాంగుల దినోత్సవాన్ని భవిత సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల దినోత్సవం సందర్భంగా మా సెంటర్లో కొంతమంది డోనర్స్ కూడా మా విద్యార్థులకు ఈరోజు భోజన సదుపాయాన్ని స్పాన్సర్ చేశారు. ప్రభుత్వం నుండి మాకు ఎస్ఎస్ఏ నుండి ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇండియన్ మిషన్లో వీల్ చైర్స్ కూడా ప్రవేశపెట్టారు. మా భవిత సెంటర్లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే మా మండలంలో వివిధ పాఠశాలల్లో కూడా విద్యార్థులు నమోదై ఉన్నారు. ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కోసం మా టీచర్స్ ఎవ్రీ సాటర్డే వెళ్ళి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో తర్జీని ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు గురువారం చెలో కాకినాడ కలెక్టరేట్ బదులు స్థానిక మున్సిపల్ కార్యాలయాల వద్ద పెండింగ్ డిమాండ్స్పై ధర్నాలు జయప్రదం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిర్ల కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. 5 నెలల ఆరోగ్య అలవెన్స్ 30,000 బకాయిని వెంటనే ఇవ్వాలని, అన్ని కోవిడ్ ఇంజనీరింగ్ సహా విభాగాలకు ఆరోగ్య స్కీమ్ను అమలు చేయాలని, కోవిడ్ కోసం వేసిన పారిశుద్ధ కార్మికులను రెగ్యులరైజ్గా కాంట్రాక్టుగా రాజమండ్రి రిక్షా కార్మికులకు 2 పూటల పని చెప్పాలని, ఆప్కో సొసైటీలు రద్దు కావడం వల్ల వాటి నేతలకు ఉపాధి కల్పించాలని, మట్టి ఖర్చు 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, రెగ్యులర్ వారికి కుట్టుకూలి చెల్లించాలని కోరారు. 279 మందికి ఈఎస్ఐ ఖాతాలో 11 మాసాల బకాయిని జమ చేయాలని కోరారు. జిల్లాలో కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం, సామర్లకోట, రామచంద్రపురం, పిఠాపురం, తుని మున్సిపాలిటీలో ధర్నాలు చేసి అధికారులకు వినతులిచ్చారు. శుక్రవారం చెలో కలెక్టరేట్ను వాయిదా వేశామని, తేదీ తెలియజేస్తామని జిల్లా మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దాసు ఈ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పెండింగ్ సమస్య రాష్ట్ర స్థాయిలో మొన్ననే మేము చేసాం. 26 ఏదైతే దేశవ్యాప్త సమ్మెగా మేము ఇక్కడ అనేక డిమాండ్లు చేసాం. వందలాది మంది కార్మికులతోటి ఉద్యమాలు చేసాం మేము మొన్ననే. అయితే ఇవాళ పెండింగ్ సమస్యలు పెనవేసుకుపోతున్నాయి. ఇప్పుడు మాకు కోవిడ్ సమస్య ఒకటి, అలానే ఇప్పుడు ఏదైతే ఉందో మాకు 6,000 ఆరోగ్య అలవెన్స్ ఇవ్వాలి. ఆరోగ్య అలవెన్స్ 6,000 5 నెలలు బకాయి పెట్టారు. 5 6లు 30. మేము అది జగన్ గారి ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. మరి అది ఇన్ని నెలలు బకాయి పెట్టడం ప్రభుత్వానికి న్యాయం అని మేము కోరుతున్నాం. అది చట్టం. అలాగే కేంద్ర ప్రభుత్వం చట్టం అది.
అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పది. అందుకని అది ఎలాగూ అమలు చేయాల్సిన స్టాట్యూటరీ అమలు చేయాల్సిందే. మేము అడిగేది ఏంటంటే పారిశుద్ధ్య విభాగంలో ఒకే పని చేసేవాడు పెర్మనెంట్ కాంట్రాక్టు పక్కన పెట్టండి. కాంట్రాక్ట్ కార్మికుడిలో 7-8 విభాగాలు ఉన్నాయి. అందులో మొదటి విభాగం కోవిడ్ ఏడాది నుంచి చేస్తున్నారు. వాళ్ళకి 12,000 వేతనం అట. మిగతా వాళ్ళకి ఆరోగ్య స్కీమ్ లేదు. మరి వాళ్ళకి కూడా ఆరోగ్య స్కీమ్లో పెట్టాలి కదా. అందుకని ఆ వివక్షత ఉండకూడదు కదా. జగన్ ప్రభుత్వానికి ఇదే మనవి చేస్తున్నాం. అలాంటి వివక్షత వేతనాల్లో వివక్షత వద్దు అనేది మేము ఒకే పని చేసేవాడికి వేతనాల్లో వివక్షత వద్దు అనేది మనం హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. ఇది ఇవ్వకపోతే అలాగే వాళ్ళని రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా చేయాలనేది కోవిడ్లో ఉన్నటువంటి 141 మందిని కూడా మేము ప్రభుత్వాన్ని, అలాగే కోవిడ్ సెంటర్లో పనిచేసినటువంటి కార్మికులకు కూడా నెల జీతకాలుగా చేశారు, రోజువారీ జీతాలుగా చేశారు. వాళ్ళని కూడా ఈ స్కీమ్లో తీసుకొని ఇప్పుడు ఏదైతే కొరత ఉందో కాకినాడకి ఆ కొరతను తీర్చాలని మేము కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి ఐటీఐ పాలిటెక్నికల్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత తెలుసు అంటే 12,000. అందుకని వాళ్ళకి కూడా కనీస వేతనం మొన్న హాస్పిటల్ ఉద్యోగులకు ఎలాగైతే పెంచారో 16,000కి దాన్ని కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని పెద్దపురం మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర పేర్కొన్నారు. పెద్దపురం సూరంపాలెం రోడ్లో పట్టణ ప్రాంతంలో నిరుపేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాల ప్లాట్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్లో రోడ్లు పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 57 ఎకరాల్లో 2,500 మందికి పైగా ఇళ్ల స్థలాలు పంపిణీతో గృహ నిర్మాణంకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పనులను ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖున నవరత్నాలు పథకంలో పేదలందరికీ ఇళ్ళు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని మాకు ఆదేశాలు వచ్చినాయి. ఆ ప్రకారము మన పెద్దాపురం పురపాలక సంఘంలో మనం 2,300 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఒక లేఅవుట్ కూడా 2 లేఅవుట్లో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. 2 లేఅవుట్లో కూడా రోడ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి లబ్ధిదారుడికి కూడా ఫ్లాట్ అలాట్మెంట్తో పాటు ఈ యొక్క రాళ్ళు ఫిక్స్ చేసి వాళ్ళ స్థలాన్ని కూడా మార్కింగ్ చేసి కూడా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క వాళ్ళకి లబ్ధిదారుడికి అలాట్ చేసిన ఫ్లాట్ని కూడా ఈ 10 రోజుల్లో, ఈ వారం రోజుల్లోని ఇక మా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క రోడ్లు నిర్మాణం చేయడమే కాకుండా లబ్ధిదారులకు కూడా వారి యొక్క ఫ్లాట్లు చూపించి జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ పురపాలక సంఘం పరిధిలో మనం అమలు చేయడానికి 2 లేఅవుట్లో కూడా అమలు చేయడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. శ్రీ గోపాల్ బాబా చతుర్థ ఆరాధన బ్రహ్మోత్సవాలు పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 6వ రోజున గోపాల్ బాబా స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు ఆలయ పండితులు నిర్వహించారు. అదేవిధంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక దత్త హోమం, సద్గురు హోమం, నవగ్రహ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారి దివ్య ఆజ్ఞతో ప్రారంభించినటువంటి చతుర్థ వార్షిక ఆరాధన బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం శ్రీ కాలభైరవ స్వామి వారిని దివ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా బాబావారికి సుప్రభాత సేవ. ఈరోజు గురువారం విశేషించి బాబావారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. బాబావారికి అత్యంత వైభవంగా సుప్రభాత సేవ, దివ్య అభిషేకము, అదేవిధంగా బాబావారికి విశేష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా సాయంత్రం గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతిగా దత్త హోమము, అదేవిధంగా సద్గురు హోమము, ఆదిత్య నవగ్రహ హోమాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి. అదేవిధంగా ఈ కాలభైరవ ప్రతిష్టా కార్యక్రమంలో అత్యంత వైభవంగా చుట్టుపక్కల ఊరి నుంచే కాకుండా ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి అతి విశేషంగా భక్తులు వచ్చి ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా ఎంతో వైభవంగా బాబావారికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషించి అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలను
ప్రజలందరినీ కూడా లోక కళ్యాణార్థం కరోనా అనేటువంటి మహమ్మారి నుంచి అందరూ కూడా విముక్తి పొంది సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారికి అనుగ్రహంతో కరోనా విముక్తయి పూర్వస్థితికి అందరూ కూడా శుభప్రదంగా రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ పీఠికాపుర గ్రామంలో అన్నదానానికి అర్థం చెప్పినటువంటి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి యొక్క ఆశ్రమంలో విశేషించి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా తరలివచ్చి బాబావారి యొక్క దర్శనం చేసుకుని బాబావారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శుభమస్తు. జగన్నాథపురం ప్యాసింజర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నికలు గురువారం జగన్నాథపురంలో నిర్వహించారు. యూనియన్ స్థాపించి ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. సభ్యులందరూ అభిప్రాయాలు తెలుసుకుని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగన్నాథపురం ప్యాసింజర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా కర్రి వీరురెడ్డిని సభ్యులందరూ ఆమోదం తెలపగా మిగతా సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తమ యూనియన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నగరంలో గల 25 ఆటో యూనియన్ సభ్యులందరూ నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ది జగన్నాథపురం ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు మైలిపిల్లి కోయరాజు, కాకి అప్పారావు, ముద్రగడ వీరబాబు, నులుకుర్తి సూర్యచంద్రప్రకాష్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, నక్క కృష్ణ, వెంకన్నబాబు, బొడ్డు శ్రీనివాస్, శ్రీరపు ప్రసాద్ రెడ్డి, సిద్ధాంతపు రవికుమార్, పంతాడి ముత్యాలు, డొక్కల అన్నవరం యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జగన్నాథపురం ప్యాసింజర్ ఆటో యూనియన్ టౌన్ బాడీ 2016లో స్థాపించామండి. 2016 స్థాపించిన తర్వాత 20 ఏళ్ళు ఉండేటప్పట్లో ఈ రోజున మళ్ళీ 3వసారి కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారండి ఇప్పుడున్న కమిటీని. మరి 3వసారి ఎన్నికైనందుకు అందరూ కూడా పేరు పేరున 25 ఆటో యూనియన్ల వరకు దైవాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క మీటింగు మా గౌరవ అధ్యక్షులు శ్రీ కర్రి వీరెడ్డి శ్రమవారి ఆధ్వర్యంలో జరిగిందండి. మాకు ద్వారంపూడి చంద్రశేఖర్ ఆశీస్సులు, అదేవిధంగా చిన్నబాబు యొక్క మాకు సహకారం, పూర్తి సహకారంతో ఈ 2016 నుంచి కూడా ఈ యొక్క యూనియన్ నడుపుతూ వస్తున్నామండి. మాకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మా గౌరవ శ్రీ చంద్రబాబు గారు మాకు ఎంతో సహకారం అందిస్తారండి. వారి యొక్క సహకారంతో, వారి యొక్క ఆశీస్సులతో 3వసారి కూడా మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. మా యొక్క పూర్తి సహకారం ఈ 25 ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా అందిస్తామని చెప్పి ఈ విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నామండి. 104 వాహనం ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఆరోగ్య పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఆర్వి సూర్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు మోక కృష్ణంరాజు పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ రూరల్ మండల రమణయ్యపేట సచివాలయం 1 ఇందిరా కాలనీలో 104 వాహనం ద్వారా రమణయ్యపేట గ్రామ కమిటీ ఎస్సీసెల్ కార్యదర్శి మోకా కృష్ణరాజు ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు ఆర్వి సూర్యనారాయణ, వైసీపీ నాయకులు మోకా కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా ఆరోగ్యమే పరమావధిగా ప్రారంభించిన 104 వాహనాల ద్వారా ఎంతో మందికి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని, దానిలో భాగంగా ప్రతి నెల సచివాలయాల వద్ద 104 టీం ద్వారా ప్రజలకు షుగర్, బీపీ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స, మందులు ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 104 సిబ్బంది జగదీశ్వరి, పాపారావు, ఏఎన్ఎం అప్పల నరసమ్మ, ఆశా కార్యకర్తలు సుబ్బలక్ష్మి, బి వరలక్ష్మి, జి వరలక్ష్మి, నాగలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి, వాలంటీర్లు రాజ్యలక్ష్మి, రమాదేవి, వైసీపీ నాయకులు రమణ, కేబుల్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 104 మొబైల్ యూనిట్ ప్రజల ఆరోగ్యం చాలా మంచి పథకం ఉండేది. ఈ పథకం వల్ల చాలామందికి షుగర్, బీపీ అని అందరికీ తెలిసి వచ్చింది. ప్రతి వాళ్ళు చూపించుకుంటున్నారు. నెలకు ఒకసారి వస్తామండి ఇక్కడికి. ప్రతి నెల మొదటి లక్ష వరకు ఇక్కడికి వస్తామండి. షుగర్కి, బీపీకి జనరల్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ప్రజల అవగాహన పెంచుతాం. ఈ వాహనంలో ఉండేది డాక్టరు, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉంటారండి. ఈ సచివాలయంకి వస్తాం. సచివాలయంలో ఏఎన్ఎం, ఆశాలు, వాలంటీర్లు మాకు సపోర్ట్గా ఉంటారండి. వీరికి జనరల్గా షుగర్, బీపీతో పాటు ఫిట్స్ అండి, అదర్ కంప్లైంట్స్ కూడా చూస్తాం. వాళ్ళకి మందులు ఇస్తాం, సూచనలు ఇస్తాం ఆరోగ్యం పాటించడానికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రమణయ్యపేట సచివాలయం దగ్గర 104 వాహనం రావడం జరిగింది. డాక్టర్ గారు, మన ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్లు, వాలంటీర్సు, మా నాయకులందరూ కూడా వచ్చామండి. ఎవరైతే బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో ఎవరైనా ఉంటే కనుక ప్రతి నెల మొదటి లక్ష వారం నాడు మన సచివాలయం అందరికీ 104 వాహనం రావడం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఉన్నట్లయితే వచ్చి
ఈ డాక్టర్ గారి సలహాలు సూచనలు తీసుకోవాలని మా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ వాహనాన్ని ప్రతి నెల ఇలాగ ప్రజలకు అందుబాటులో పెట్టిన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మా రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలు కూడా ఈ అవకాశం ఉందంటండి, దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కోవిడ్ ఆసుపత్రుల్లో 6 నెలల కాంట్రాక్ట్తో నియమించుకున్న ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలను 4 నెలలకే బయటకు పంపించడం సరికాదని సిఐటియు నాయకురాలు వీరలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 6 నెలల కాంట్రాక్ట్ ప్రతిపాదన ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలను నియమించడం జరిగిందని, వీరు కూడా ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పోరాటం చేశారని, సేవలు అందించారని చెప్పారు. కానీ వారిని 4 నెలలకే విధుల నుంచి తొలగించడం సరికాదని, వీరిని వేరే స్థానంలో కేటాయించాలని దీనిపై జాయింట్ కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించారని, వీరికి త్వరితగతిన విధులు కేటాయించాలని కోరారు. కోవిడ్ హాస్పిటల్లో పనిచేసిన ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ 6 నెలలకే అని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ 4 నెలలకే ఈరోజు బయట పెట్టేసిన పరిస్థితి ఉంది. మన జిల్లాకు వచ్చి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి కాకినాడ జీజీహెచ్, అలాగే కాకినాడలో హోప్ హాస్పిటల్లోను, అమలాపురం కిమ్స్లోను, అలాగే బొమ్మూరు జిఎస్ఎల్ వీటన్నిటిలో కూడా ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్గా ఈ 4 నెలలు చాలా కష్టపడి పనిచేశారు. కోవిడ్ పేషెంట్లకి అతి దగ్గరగా ఎంతో సర్వీస్ చేశారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా చాలామంది కోవిడ్ బారిన పడి అనారోగ్యం పాలయ్యేది కూడా ఉంది. ఇప్పటికీ 4 నెలలకి ₹1 కూడా ప్రభుత్వం జీతం చెల్లించలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టారు. అయితే బోర్డర్స్కూరు కోవిడ్ సెంటర్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా పిహెచ్సిలో సర్దుబాటు చేయడం జరిగింది. వీరిని కూడా మిగిలిన వారిని హోప్లో పనిచేసే వారిని కానీ, అలాగే కిమ్స్లో పనిచేసే వారిని కానీ, జిఎస్ఎల్ బొమ్మూరు ఈ క్వారంటైన్ సెంటర్లో పనిచేసిన ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు అందరినీ కూడా పిహెచ్సిలో సర్దుబాటు చేయాలి అని చెప్పేసి జేసీ గారిని కోరడం జరిగింది. ఆవిడ కూడా సర్దుబాటు చేస్తానని చెప్పారు, కానీ అప్పుడే ప్రతిసారి చెబుతున్నారు, వీళ్ళని మాత్రం సర్దుబాటు చేయట్లేదు. తొందరగా సర్దుబాటు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటి అంటే, వీళ్ళు చేసిన సేవలు చాలా విలువైనవి. కోవిడ్ పేషెంట్లకి వీళ్ళు చేసిన సేవలు విలువైనవి. ఆ సేవలకి ప్రభుత్వం గుర్తింపునిచ్చి ఈరోజు ప్రభుత్వం ప్రారంభిస్తున్న అనేకం ఉన్నాయి. ఇప్పుడు పిహెచ్సీలను 24 అవర్స్ పిహెచ్సీలు చేస్తామంటున్నారు, విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభిస్తామంటున్నారు. వీటన్నిటిలోనూ కూడా వీళ్ళు ఈ కోవిడ్ సమయంలో చేసిన సేవలకి గుర్తింపునిచ్చి వీళ్ళందరినీ కూడా ఈ పిహెచ్సీల్లోనూ విలేజ్ హెల్త్ సెంటర్స్లోనూ సర్దుబాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గొల్లప్రోలు మండలం చేబరోలు గ్రామానికి చెందిన తోట సీతారామయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. తన నివాసంలో నిద్రిస్తున్న తోట సీతారామయ్య కుమార్తె ధనశ్రీపై ఇనుపరాడ్డుతో దాడులు చేశారు. తీవ్ర గాయాల పాలైన తోట సీతారామయ్యను ధనశ్రీను బంధువులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొలం దారి వివాదమే ఈ దాడికి ప్రధాన కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేరు తోట వెంకటరాజు అండి. నేను గవర్నమెంట్ టీచర్ని అండి. మా బ్రదర్ చేబ్రోలు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన సైట్ కొనుక్కున్నాడండి, ఏకన్నర సైటు. ఆ సైటు వాళ్ళ మొత్తారవనండి పడాలి అప్పందారా ఊరికిన మొత్తారవ అనే వాళ్ళు ఆ సైట్లో 12 సంవత్సరాలు వేసారు సార్. ఆ దారి గురించి 2 సైట్లు కొనుక్కున్నారు సార్. మాకు ఆ దారి గురించి కొనుక్కుంటుంటే వాళ్ళు తర్వాత మా ఓడు ఆ దారి తర్వాత 1.5 భూమి కొనుక్కున్నారు సార్. సైట్లు 1.5 తర్వాత వాళ్ళు ఈ లేటెస్ట్గా 3 ఎకరాలు ఆ 1.5 తర్వాత వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సార్. వాళ్ళము ఆ 1.5కి మా ఓడి సైడ్ నుంచి దారి ఇమ్మన్నారు సార్. దారి ఇమ్మంటే మా ఓడి అయితే దారి ఎలాగ ఇచ్చేస్తారో ఇప్పుడు వాల్యూని పెట్టి దారి ఇస్తాం, దాని పెద్దలే పెట్టి వాల్యూ ఎంత వాల్యూ ఉందో అంత మీరు కట్టండి, లేకపోతే సెల్ఫ్ చేసుకుందాం, దారి ఫ్రీగా ఇచ్చేస్తాం నా సొంతకు అన్నారు సార్. దారి అవ్వకపోతే నేను ఏం చేస్తామో అది చేస్తామని 2-3 సార్లు చెప్పించాను. తర్వాత వాళ్ళ పాతన అమ్మిన సైట్లో మా వాడు రాకుండా రాయిలుని తర్వాత స్తంభాలు వేసారు సార్. ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే అక్కడ ఉంటాయి సార్ వాళ్ళు చేసిన పనులు. అలాగనేసి మా వారం రోజుల క్రితం కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది సార్. వారం రోజుల క్రితం కూడా మాకు దారి ఇస్తావా లేకపోతే నీ పని చేయమంటావా అని జరిగింది సార్. రాత్రి 1 గంట నైట్కి సార్ ఒక గుండాని వీళ్ళిద్దరూ గుండాను పంపి చంపేమని పంపడం జరిగింది సార్. అందులోకి మా అన్నని వాళ్ళ రాట్లతో కొడుతుంటే రాడుతో కొడుతుంది సార్. అందులోకి 10 దెబ్బలు కొట్టబోతే అందులో మా అన్నగారు అమ్మ వెళ్ళి కాలు ఎత్తుకుని మా అన్నని కొట్టేస్తే గోలు ఆడుతుంటే అంతకు అందరూ లేచి రాబోతుకి ఆ పిల్లలు కొట్టుకేసి బయటలో వస్తున్నా పారిపోయి సార్. ఇలా ఇది కన్ఫామ్గా వాళ్ళిద్దరూ చేసింది సార్.
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుణ్ణి ఆమె బంధువులు రోడ్డుపై అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన కాకినాడ నగరంలో సంచలనం కలిగించింది. కాకినాడ డీఎస్పీ భీమారావు, టూ టౌన్ సీఐ ఈశ్వరుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యానం కురసాలపేటకు చెందిన మచ్చా రాంబాబు పిఠాపురం నగరానికి చెందిన మూర్త మరియు సహజీవనాన్ని ఏడాది కాలంగా కొనసాగిస్తున్నారు. మరియు ఫోటోలు, వీడియోలను సెల్ ఫోన్లో తీసి రాంబాబు తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా రాంబాబుకు గతంలో వివాహం జరగడంతో పాటు 2 పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. గురువారం మరియమ్మ, రాంబాబుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరియు తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడంతో మరియ తండ్రి యేసు, రాంబాబు భార్య సోదరుడు సోమరాజు కలిసి రాంబాబుతో ఘర్షణకు దిగారు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో యేసు, సోమరాజు కర్ర తీసుకుని రాంబాబును కొట్టేందుకు ప్రయత్నించారు. రాంబాబు పారిపోతుండగా చేతిలో ఉన్న కర్రతో రాంబాబు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే రాంబాబు కుప్పకూలిపోయాడు. రాంబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రతాపనగర్ ప్రాంతంలో 12:30 గంటల సమయంలో రాము అనే వ్యక్తిని ఇక్కడ వాచ్మ్యాన్ తన కుమార్తె ఈ రాము అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు ఆ కోపంతో ఆ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడనే బాధతో మరియా తండ్రి వాచ్మ్యాన్ ఒక కర్రతో ఈ రాము అనే వ్యక్తిని కొట్టడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకేం తెలియదండి. ఇంకా రిపోర్ట్ తీసుకొని దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పాలిట శాపంగా మారనున్న వ్యవసాయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. కాకినాడలో కార్యకర్తలతో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్. కరోనాపై అవగాహన కల్పించేందుకు కాకినాడలో ర్యాలీ ప్రారంభించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో పిలుపునిచ్చిన ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.